ఓ రోజు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడనంటే, అతనికి 3 వస్తువులు కావాల్సి వచ్చినాయి. 3 వస్తువులు. ఒకటేమో ఆయా ప్రాంతాలకు తిరిగి సువార్త ప్రకటించడానికి ఒక సైకిల్ అవసరమైంది. కాలినడకతోటి కొన్ని ప్రాంతాలే తిరుగుతున్నాడు. అదే సైకిల్ ఉంటే ఇంకా కొన్ని ప్రాంతాలు తిరగొచ్చు అనేటువంటి అభిప్రాయంతో అతను ఏం చేశాడు అంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవా నాకు ఒక సైకిల్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఇలాగ కూర్చున్నప్పుడు చక్కగా టేబుల్ ఒకటి ఉంటే ఆ టేబుల్ మీద బైబిల్ పెట్టుకొని చదువుకోవడానికి అనుగుణంగా ఒక టేబుల్. రెండోది, ఆ టేబుల్ ఉంటే కుర్చీ కూడా ఉండాలి కదా, ఈ కుర్చీ. ఈ 3 కొరకై ప్రార్థన చేస్తూ ఉంటే విశ్వాసులు వచ్చి అన్నారంట, దేవా నాకు ఇచ్చిన సైకిల్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నాకు ఇచ్చిన టేబుల్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నాకు ఇచ్చిన కుర్చీని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే విశ్వాసులు నవ్వుతూ ఉన్నారంట. ఏందా కళ్ళ ముందు టేబుల్ లేదు, సైకిల్ లేదు, కుర్చీ లేదు, ఇచ్చినందుకు స్తోత్రం అని అంటున్నాడు, ఏమి లేవుగా అని చాలామందికి సందేహం వచ్చింది. తర్వాత అడిగారు, పాస్టర్ గారు ఇందాక మీరు ప్రార్థన చేశారు కదా దేవునికి, దేవా నాకు సైకిల్ ఇచ్చినందుకు స్తోత్రం అన్నారు కదా, ఎక్కడుందండి సైకిలు? నాకు టేబుల్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అన్నారు కదా, ఏదండి టేబుల్? నాకు కుర్చీ ఇచ్చినందుకు స్తోత్రం అన్నారు కదా, ఏదండి కుర్చీ అని అంటే, నా దేవుణ్ణి నేను అడిగానుగా, వాటన్నిటిని దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు అంటే ఆల్రెడీ ఇచ్చేశాడు నాకు అది అని మాట్లాడుతూ ఉంటే ఈలోపు ఆ మందిరం ముందుకు ఒక వ్యాన్ వచ్చిందంట. మందిరం ముందుకు వ్యాన్ వచ్చి ఆపారు. ఆ వ్యాన్లోంచి ఒక వ్యక్తి దిగి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే దైవజనుడి దగ్గరకు వచ్చి అడిగారు, పాస్టర్ గారు దయచేసి మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. చెప్పయ్యా ఏంటి? ఏం లేదు పాస్టర్ గారు, నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందండి. నేను చాలా దూర ప్రాంతం వెళ్తున్నాను ట్రాన్స్ఫర్ అయ్యి. ఆ దూర ప్రాంతం వెళ్ళే క్రమంలో ఇంట్లో సామాను మొత్తం వ్యాన్లోకి ఎక్కించాం. కానీ ఒక 3 వస్తువులు మిగిలిపోయినాయండి. ఎన్ని వస్తువులు? 3 వస్తువులు మిగిలిపోయినాయండి. అవి పట్టట్లేదు. అదిగాక అవి మీకుంటే ఉపయోగపడతాయని తీసుకొని వచ్చానండి, దయచేసి మీరు ఏమనుకోవద్దండి అని అంటే, ఏంటి అండి ఆ 3 అంటే, ఒకటండి సైకిల్ అండి, ఒకటండి టేబుల్ అండి, ఇంకొకటండి కుర్చీ. చూడండి, ఆ భక్తుడు విశ్వాసంతో దేవుణ్ణి అడిగాడు. అర్థమైందా? ఇచ్చినందుకు స్తోత్రం కూడా చెప్పాడు. ఇప్పుడు అన్నీ పట్టినాయి కానీ ఆ 3 ఎందుకు పట్టలేదు? పట్టొచ్చుగా. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నా భక్తుడు నా యందు విశ్వాసంతో వాటిని అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను వాటిని ఆయనకి ఇవ్వాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు అనంటే, అది ఆ విధమైనటువంటి రీతిగా ఆయన కదిలి వాళ్ళని ప్రేరేపించి తీసుకొని వచ్చి ఆ దైవజనుడికి ఆ 3 ఇస్తూ ఉంటే సంఘం అది చూసి ఆశ్చర్యపోయిందంట. పిల్లరా, ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నాను అనంటే, విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడండి. దేవుడు ఏదైనా చేస్తాడు. విశ్వాసంతో అడగాలి.